జేసీఐ తిరుపతి చాప్టర్ 2026 సంవత్సరానికి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని న్యూ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల చక్రీ హోటల్లో బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఏసీఐ అధ్యక్షురాలు జయలక్ష్మి తేజ మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఉమ వస్తారని చెప్పారు. ఈ నూతన కమిటీ టీం వర్క్తో మహిళా యువత సాధికారత సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కార్యదర్శి ఎం దొరస్వామిరాజు, కోశాధికారి టి ఉమామహేశ్వర్, భాస్కర్ రెడ్డి, గౌతమ్, రాజా సురేష్, పురుషోత్తం రెడ్డి, గుంటి రాజేష్ కుమార్, గుంటి తదితరులు పాల్గొన్నారు. నా పేరు జయలక్ష్మి తేజ. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మా కార్యక్రమానికి వచ్చి మద్దతు తెలిపినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ 100కు దేశాల పైగా పనిచేస్తున్న ఆర్గనైజేషన్. ఇందులో ముఖ్యంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, స్కిల్స్ మీద వర్క్ చేస్తాము. ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా ఎవ్రీ సంవత్సరం ఒక కొత్త బాడీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగే ఈ ఇయర్ మేము కొత్త బాడీగా ఎలక్ట్ అయ్యాము. ప్రెసిడెంట్గా నేను జయలక్ష్మి తేజ అనే నేను, అలానే జేకామ్ చైర్మన్గా రాజేష్ కుమార్ గారు, సెక్రటరీ దొరస్వామిరాజు, ట్రెజరర్ ఉమా గారు మరియు మా టీంతో ఇక్కడికి విచ్చేసాము. ఈ మా ఇన్స్టిట్యూషన్కి ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్, మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమా గారు విచ్చేస్తున్నారు. ఇది రేపు 26 నవంబర్ చక్రీ హోటల్లో సాయంత్రం 6:30కి స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం నా రాజేష్ కుమార్ ఈ సంవత్సరము జేకామ్కు జనవరి నుంచి 2026లో చైర్మన్గా ఎన్నికయ్యాను. సో యాక్చువల్గా ఏంటంటే జేసీఐ అనే ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళ మెంబర్స్ అందరికీ ఒక బిజినెస్ ఆపర్చునిటీ కోసము జేకామ్ అనేటువంటి ఇంకొక బిజినెస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. సో ఇందులో ఏం చేయొచ్చు అంటే ప్రతి ఒక్క జేసీఐ మెంబరు వాళ్ళ యొక్క బిజినెస్ ప్రమోషన్స్ చేసుకునేదానికి ఒక్కొక్క బిజినెస్ నుంచి ఒక్కొక్క మెంబర్ను తీసుకొచ్చి వాళ్ళకు బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చి సో వాళ్ళ యొక్క ఇన్కమ్ను కూడా పెంచేదానికి ఈ మీడియా మిత్రులకి, పాత్రికేయులకి నా నమస్కారములు. నా పేరు ఉమామహేశ్వర్. 2026 సంవత్సరం జేసీఐ తిరుపతి లామ్గాను ట్రెజరర్గా ఎలక్ట్ కావడం జరిగింది. జేసీఐ అనేది జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒక సేవా సామాజిక సంస్థ. ఇది మన తిరుపతిలో గత 40 సంవత్సరాలుగా ఎన్నో స్వచ్ఛంద సేవలు చేస్తూ రన్ చేయబడుతుంది. దీనికి గత 40 సంవత్సరాలుగా ఎంతోమంది ప్రెసిడెంట్స్, మా పాస్ట్ సీనియర్స్ ఎంతో కష్టపడి తిరుపతిలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్, లైక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ప్రజలకి, చాలా పేద ప్రజలకి వాళ్ళకి చాలామంది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూస్తే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ అందరూ కూడా జూనియర్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ కానీ లేదా మిగతా ఆర్గనైజేషన్స్తో పోల్చినప్పుడు మన జూనియర్ ఛాంబర్ ఏంటి అంటే చారిటబుల్ యాక్టివిటీస్తో పాటుగా ఎంపవర్మెంట్ యాక్టివిటీస్, అంటే యూత్ ఎవరైతే ఉన్నారో ఒక అకాడమిక్ సెక్టర్ ఎడ్యుకేషన్ పరంగా ఏదైతే ఫుల్ఫిల్ చేయలేని నీడ్ ఉందో దాని ట్రైనింగ్స్ ద్వారా 40 ఏళ్ళుగా తిరుపతిలో వాటిని చేయడం జరుగుతుంది వాలంటరీగా. దాంతోపాటు చాలా సేవా కార్యక్రమాలు చేయడం, చారిటబుల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇందాక చెప్పినట్టుగా ఫుడ్ డొనేషన్స్ కావచ్చు, అన్నిటికన్నా ముఖ్యంగా చదువుకునే యువతను ప్రోత్సహించడం కోసం 3000 స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది ఇయర్కి. అది ఈ సంవత్సరం నుంచి 3500 స్కాలర్షిప్స్గా పెంచడం జరిగింది. దాంతోపాటుగా మా టీం అందరం కూడా మా ప్రెసిడెంట్ మేడం యొక్క ఆధ్వర్యంలో పర్సనల్గా మా జూనియర్ ఛాంబర్ తిరుపతి తరపు నుంచి కూడా ఇంకా స్కాలర్షిప్స్ ఇవ్వాలనేది అనుకుంటూ ఉన్నాం. దీనికి మీ తరపు నుంచి కూడా ప్రోత్సాహం కావాలని కోరుకుంటున్నాం.